Hello all, welcome to SKS Academy. This is Sairaj. So in this video, first of all, this is for especially CBSE 10th class students. Okay na? So ఈ CBSE 10th class students కోసం మనం ఏంటంటే అభ్యాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ అభ్యాస్ సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ CBSE 10th class మ్యాథ్స్ పోర్షన్ అనేది కాన్సెప్ట్ ప్లస్ సమ్ క్వశ్చన్స్ అండ్ PYQ మొత్తం క్వశ్చన్స్ అనేది ఈ అభ్యాస్ సిరీస్లో మనం ఆల్ చాప్టర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కంప్లీట్గా ఈ సిరీస్ మొత్తం అనేది ఆల్ చాప్టర్స్ టోటల్ మీకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ మొత్తం అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇన్ దట్ ఈ సిరీస్లో నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్పెషల్గా ఫస్ట్ చాప్టర్ ఏందన్నట్టు ఈరోజు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ డిస్కస్ అబౌట్ ద పాలినామియల్స్ చాప్టర్. ఓకేనా? సో ఈ పాలినామియల్ చాప్టర్స్లో మనం సేమ్ టోటల్ కాన్సెప్ట్స్ అండ్ సమ్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ ఇయర్ 2025లో మనకి CBSE బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో టు పాలినామియల్స్ చాప్టర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో మనకి ఏమేమి ఉన్నాయి, అసలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అసలు పాలినామియల్, ఇంట్రడక్షన్ టు ద పాలినామియల్స్ అండ్ జామెట్రికల్ మీనింగ్ అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? ఈ వీడియోలో మనం ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. సో వాట్ ఈస్ పాలినామియల్? బేసిక్గా పాలినామియల్ ఏ ఫంక్షన్ f ఆఫ్ x కన్సిడర్ చేసుకో. దిస్ ఈజ్ ఏ వన్ పాలినామియల్. జనరల్గా ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే లెట్ కన్సిడర్ a0 x power n, a1 x power n minus 1, a2 x power n minus 2, so on up to an x power 0, an x power 0. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్గా ఒక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? ఈ పాలినామియల్ ఈక్వేషన్కి ఏమేమి ఉంటాయి ఇందులో a0, a1, a2 అండ్ సో ఆన్ అప్ టు an ఆర్ ద what constants. a0, a1, a2 up to so on an ఏమిటి, these are all constants. okay na? Next, x is a variable. okay na? This is the definition of the polynomial. okay na? Polynomial is the combination of variables and కాన్స్టెంట్స్. ఓకేనా? సో లెట్స్ ఈ పాలినామియల్ బేసిక్గా మనం ఏం రాసుకుందాం అంటే f ఆఫ్ x ఈజ్ ఏ ఫంక్షన్, x ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ ఫంక్షన్ ఏంటిది, x ఇన్ ద వేరియబుల్. సేమ్ ఇప్పుడు ఫంక్షన్ని మనం y వేరియబుల్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ సపోజ్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ని మనం సో అకార్డింగ్ టు ద డిగ్రీ మనం డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద డిగ్రీ. అసలు వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ 2x plus 3, 7x square plus 8. These are all the examples of polynomial. So here in the first, so this is suppose example, this is f of y na, we can consider f of x also, this one also. So f of x is equal to 7x square plus 8, f of x is equal to 8. So this degree is how much? 1. This degree is how much? 2. okay na? So these are all the polynomials only. But suppose mar ఏవి polynomials కాదు, f of x is equal to a root x plus 3, f of x is equal to a root x plus 3, f of x is equal to a x power 3 by 2 plus x. This is the not polynomials. This is not a polynomials. okay na? So polynomials ఏవి కానీ ఇప్పుడు అర్థమైంది కదా. సో these are the polynomials, this is not polynomial equation. okay na? So discuss next what are the different types of the polynomials. okay na? So let first, if degree is equal to 1, degree is equal to 2 and degree is equal to 3. okay na? So you know all degree is nothing but the highest power of the variable is called as degree of the polynomial. If degree is equal to 1, that equation y is equal to we can consider as ax plus b. How much degree? 1.
సో ఇఫ్ డిగ్రీ ఈజ్ 1 దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, లీనియర్ పాలినామియల్ అంటాం. ఏమంటాం, లీనియర్ పాలినామియల్. ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ డిగ్రీ 2, సపోజ్ ఎగ్జాంపుల్ లెట్ కన్సిడర్ ax square plus bx plus c. Degree, the polynomial degree is equal to, that is y is equal to ax square plus bx plus c. So this is a degree 2. This is quadratic polynomial. Which polynomial? Quadratic polynomial. Okay, let's next one. If degree is 3, so let's consider y is equal to ax cube plus bx square plus cx plus d. Degree is how much? 3. This is which polynomial? Cubic polynomial. Okay na? A polynomial? Cubic polynomial. Clear kada? So y is if degree is equal to 1 linear polynomial, degree is equal to 2 quadratic polynomial, and if degree is equal to 3, what is the cubic polynomial? Okay na? So these are the example. Manaku ఎలా రిప్రజెంటేషన్ చేసుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b, y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ b, అండ్ y ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్. దీస్ ఆర్ ద జనరల్ ఫార్మ్స్ ఆఫ్ ద పాలినామియల్స్. ఓకేనా. సో నౌ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, దీనికి ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 3, y ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 3. సపోజ్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 7x square minus 8x plus 6. Okay na? One more example, y is equal to 8x square minus 6. Here x coefficient is not there, x coefficient is not there, but x square final degree highest power ఎంత ఉంది మనకి 2 ఉంది. సో x square x coefficient లేకున్నా కానీ మనకి highest power of the variable ఎంత ఉంది 2 ఉంది. సో that's why this is also quadratic polynomial. One more example, cubic ki ax cube, sorry, దీని ఏం రాసుకోవచ్చు అంటే మనము 6x క్యూబ్ హైయెస్ట్ పవర్ ఎంత మనకి క్యూబ్, 6x క్యూబ్ ప్లస్ 7x ప్లస్ 8. ఓకేనా. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఓకేనా. సో నౌ దిస్ ఇస్ ద అబౌట్ ద ఇంట్రడక్షన్ అంటే పాలినామియల్ అంటే ఏంది, పాలినామియల్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి అవన్నీ. నెక్స్ట్ ఏంది మనకి ఏంటంటే వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ వన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ వన్ పాలినామియల్. సో ఆ పాలినామియల్ ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం అంటే 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 3. దిస్ ఈస్ ద వన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సపోజ్ I am substitute in place of x. I am substitute in place of x 1. Okay na? In place of x we substitute 1. So f of 1 we get some value na. F of 1 we get some value. Yes or no? F of 1 substitute చేస్తే మనకి some f of x value వస్తుంది. So at that time suppose example ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది యాక్చువల్గా జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ is nothing but if substitute in place of x, suppose we substitute k value. In place of x we substitute k value. So f of k is equal to 0. F of k is equal to 0. Understand na? In place of x we substitute what? Some k constant value. That finally this function total polynomial value is 0. That k is the zero of a polynomial. Okay na? So k is a zero of the polynomial. So if f of k is equal to 0, that k is the zero of the polynomial. This is the meaning of zeros of a polynomial. Clear na? So suppose example ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ f of x ఉంది. ఈ f of x లో x ప్లేస్ లో నేను 3 సబ్స్టిట్యూట్ చేసిన. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ f of 3 is equal to 0. ఏంటి? f of 3 is equal to 0. That 3 is the zero of the polynomial. టోటల్ ఫంక్షన్లో x ప్లేస్లో నువ్వు ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే the total polynomial value is equal to 0. At that substitute value is the zero of the polynomial.
ఓకేనా, క్లియర్, జీరో ఆఫ్ ద పాలినామియల్. బట్ ఇన్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం లాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద, ఇక్కడ ఏంటిది లీనియర్ పాలినామియల్ అని చదువుకున్నాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ చదువుకున్నాం, క్యూబిక్ పాలినామియల్. ఓకేనా, సో ఇప్పుడు లీనియర్ పాలినామియల్ ఉంది. లీనియర్ పాలినామియల్కి డిగ్రీ ఎంత, 1. సో దీనికి మరి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, క్యూబిక్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఓకేనా, సో అకార్డింగ్ టు ఇప్పుడు మనకు డిగ్రీ 1 ఉంటే దీనికి ఏమనొచ్చు అంటే మ్యాక్సిమం ఎన్ని ఉండాలి మనకి, జీరోస్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్ 1, మ్యాక్సిమం 1. ఓకేనా, సో సేమ్ దీనికి క్వాడ్రాటిక్ పాలినామియల్కి మ్యాక్సిమం ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్కి మ్యాక్సిమం జీరోస్ 3 ఉండొచ్చు. ఓకేనా, సో లీనియర్ పాలినామియల్కి 1, క్వాడ్రాటిక్కి 2 అండ్ దీనికి క్యూబిక్కి 3 ఉన్నాయి. ఓకేనా, సో దిస్ ఇస్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇప్పుడు జీరోస్ ఆఫ్ పాలినామియల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, x² - 3x - 4. ఓకేనా, సో ఇప్పుడు దానికి జీరోస్ ఏంటి, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, నాకు అసలు వాటి జీరోస్ ఏంటి కూడా నాకు తెలియదు. సో నేనేం చేస్తున్నా అంటే సపోజ్ P(1) సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా, P(1) సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, సో P(1) సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, నేను 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1² - 3 × 1 - 4. ఓకే, సో హౌ మచ్, ఎంత వస్తుంది మనకి, 1 - 3 - 4, హౌ మచ్, -7 అంటే ఏంది, -6. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. సో 1 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. సో అలానే ఇంకొక ట్రై చేద్దాం. ఏం ట్రై చేద్దాం, f(-1) ట్రై చేద్దాం, సారీ P(-1) ట్రై చేద్దాం. ఎక్స్ ప్లేస్లో సేమ్ -1² -3 × -1 -4. క్లియరా, ఏమవుతుంది, 1 + 3 అండ్ -4 వి గెట్ 0నా, ఎస్ఆర్ నో. ఓకేనా, సో -1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, P(-1) ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్. -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్. గివెన్ పాలినామియల్కి మనకు -1 అనేది ఒక జీరో అనేది నీకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో జీరో అంటే సేమ్ అలానే మనం అంటే జనరల్గా జీరో ఆఫ్ ద పాలినామియల్ మీన్స్ దట్ P(x) వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకోండి. ఏంటిది, లీనియర్ ఈక్వేషన్. సో ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఏంటిది మనకి, P(x) ఈజ్ ఈక్వల్ టు ax + b. P(x) ఈజ్ ఈక్వల్ టు ax + b. సో ax + b అయినప్పుడు మనకు జీరో ఆఫ్ ద పాలినామియల్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ P(x) ఈజ్ ఈక్వల్ టు 0 అన్నదంటే మీనింగ్ P(x) ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ద టైమ్ యూ ఫైండ్ ద x వాల్యూ. సో అంటే ఏంటి మీనింగ్, ax + b ఈజ్ ఈక్వల్ టు 0, ax + b ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ax ఈజ్ ఈక్వల్ టు గెట్ అవుట్ సైడ్ -b, ax ఈక్వల్ -b. సో అంటే అప్పుడు x ఈజ్ వాల్యూ ఎంత, -b/a. x వాల్యూ ఏంటిది, -b/a. అట్లా ఇక్కడ అసలు b అంటే ఏంటి, a అంటే ఏంటి, దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్, b ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ బై a అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ x. ఓకేనా, సో ఇప్పుడు డైరెక్ట్ నువ్వు ఒక లీనియర్ ఈక్వేషన్కి, ఒక లీనియర్ పాలినామియల్కి జీరో ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంది, మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. క్లియర్, లీనియర్ పాలినామియల్కి జీరో ఫైండ్ అవుట్ చేయడం, దిస్ ఇస్ ద మెథడ్. ఓకేనా, సో మనకు ఒక జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మీనింగ్ ఏంది, P(x) ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్, నెక్స్ట్. సో ఇది మనకి ఓకే. ఇప్పుడు నీకు ఏం చెప్తున్నా నేను, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే క్లియర్, ఏది తెలియదు. కానీ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంది అసలు, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే
వేర్ ద పాలినామియల్ ఫంక్షన్ p of x. సో ఈ p of x ఫంక్షన్ సపోజ్ ఇప్పుడు మనం జనరల్గా ఏం రాసుకుంటాం, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఏంటిది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ అంటే ఇప్పుడు p of x ఇస్ నథింగ్ బట్ y అన్నట్టే కదా p of x అంటే. సో ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ సమ్ వై వాల్యూస్. వేర్ ద p of x అంటే y పాలినామియల్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మా లెట్ us డ్రా వన్ కర్వ్, ఓకేనా. సో వేర్ దట్ కర్వ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, వేర్ దట్ కర్వ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఎక్కడెక్కడ టచ్ అవుతుంది మనకు బేసిక్గా, ఓకేనా. ఒకసారి చూడండి, ఓకేనా, ఇక్కడ అండ్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. Geometrical meaning of the zeros of the polynomial is nothing but where that p of x curve touches the x axis, that x values are called as zeros of the polynomial, okay na. So అవి మనకి దేనికి చెప్పిన లీనియర్ పాలినామియల్కి అయితే 1, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి అయితే 2, క్యూబిక్ పాలినామియల్కి అయితే 3, ఓకేనా. సో ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం, జామెట్రికల్ మీనింగ్ ఇప్పుడు అర్థమైంది కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కర్వ్స్ తీసుకోండి, లెట్ వన్ మోర్, ఓకేనా. ద కర్వ్ టచెస్ లైక్ దిస్, ఓకేనా. ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది మనకి, 2 పాయింట్స్ దగ్గర. అంటే ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros. క్లియర్ మై పాయింట్ నా. వేర్ దట్ పాలినామియల్ ఫంక్షన్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, దట్ ఎక్స్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే మీనింగ్ ఇక్కడ ఏంటి మనకి, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ పైన వై వాల్యూ ఏమవుతుంది మనకి, ఇన్ ఎట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన ఎప్పుడైనా వై వాల్యూ ఏమైంది, వై వాల్యూ 0. అర్థమైంది ఇప్పుడు మీనింగ్, జామెట్రికల్ మీనింగ్ అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ దగ్గర మనకు p of x వాల్యూ అంటే పాలినామియల్ ఫంక్షన్ వాల్యూ మొత్తం ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఎట్ ద టైమ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. క్లియర్, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఏంటిది, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఇంపార్టెన్స్ అంటే నీకు జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద పాలినామియల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఒక గ్రాఫికల్గా చూద్దాం అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 2x + 3, y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ ఏ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్స్ ఇచ్చిండు, -2 అండ్ -1, 2 and 7, ఓకేనా. సో ఇప్పుడు ఇది మీనింగ్ ఏంది, ఇప్పుడు నేను y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ ఏ మై పాలినామియల్ ఫంక్షన్, y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఏం పాలినామియల్, లీనియర్ పాలినామియల్. సో ఇప్పుడు ఈ y ని ఏమనుకోవచ్చు, p of x అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా, p of x, 2x + 3, p of x is equal to 2x + 3. I am substitute these ఏం వాల్యూస్ ఇవి, ఇది x y, ఓకేనా. సో అంటే ఇప్పుడు మీనింగ్ ఏంది, ఫస్ట్ వన్ p of -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -1. నెక్స్ట్ p of 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 7 వచ్చింది, ఓకేనా. సో p of -2 ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అండ్ p of 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో లెట్స్ నేను ఒక రఫ్గా నేను ఏం డ్రా చేస్తున్నా, కర్వ్ ఎలా వచ్చిందో డ్రా చేస్తున్నా, ఓకేనా. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, క్లియర్నా. సో 0 సారీ ఇది 1 2 3 4, ఇది నెగిటివ్ యాక్సిస్ కదా, -1 -2 -3 -4, ఓకేనా. నెక్స్ట్ వై యాక్సిస్ పైన 1 2 3 4 5 6 7 సంథింగ్ అలా రాసుకోవచ్చు, సేమ్ -1 -2 -3 అలా రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఎట్ x ఈజ్ ఈక్వల్ టు -2, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు -2 పై వాల్యూ ఎంత, -1. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, దిస్ ఇస్ ద కర్వ్ కదా, ఫస్ట్ పాయింట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎట్ 2 దగ్గర వాల్యూ ఎంత, ఎట్ 2 దగ్గర వాల్యూ ఎంత, 7. అంటే ఇప్పుడు ఇదేంటిది ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రఫ్లీ ఈ కర్వ్స్ నేను జాయిన్ చేస్తున్నా, ఓకేనా. సో కొద్దిగా అప్రాక్సిమేట్ వచ్చింది, కర్వ్స్ నేను డ్రా చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు సింపుల్
ఎక్కడ వేర్ విచ్ అంటే ఏఎక్స్ పాయింట్ దగ్గర పి ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ ఫంక్షన్ వాల్యూ ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకేనా. యాక్చువల్లీ దిస్ ఇస్ ఇన్ బిట్వీన్ ఎక్కడెక్కడ మధ్యలో ఉంది -2కి -1కి మధ్యలో ఉంది, -2కి -1 మిడిల్లో ఉంది. అంటే ఈక్వల్ పార్ట్స్ అనుకోండి. ఓకేనా. సో ఈక్వల్ పార్ట్స్ అనుకుంటే ఏమైంది ఇప్పుడు ఇది -3/2 -3/2 అంటే ఈ -1కి -2కి మిడిల్లో నేను ఉందనుకుంటాను. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా. అది మనకి ఎగ్జాక్ట్ గ్రాఫ్ పేపర్ పైన డ్రా చేస్తే వీఆర్ గెట్టింగ్ అప్రాక్సిమేట్లీ అంటే ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. కానీ మనకి ఇప్పుడు ఏంది అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎంత ఏ వాల్యూ దగ్గర మనకు 0 వచ్చిందంటే పి ఆఫ్ -3/2 వాల్యూ, పి ఆఫ్ -3/2 వాల్యూ దగ్గర 0 వచ్చింది. ఓకేనా. సో అంటే ఇప్పుడు దాన్ని 0 ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఎంత -3/2. ఓకేనా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 2x + 3 = హౌ మచ్ 0. సో 2x = -3, x ఎంత వచ్చింది -2. ఓకేనా. సో రెండు ఈక్వల్ అయినాయా మనకి. నువ్వు డైరెక్ట్ వెరిఫై చేసుకున్నా జామెట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకున్నా బోత్ ఆర్ ఈక్వలా. సో దిస్ ఇస్ ద జామెట్రికల్గా ఒక లీనియర్ పాలినామియల్కి నువ్వు ఎలా జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకేనా. సో నెక్స్ట్ సో లెట్స్ ఇప్పుడు y = x² - 3x4 ఇది ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి ఒకసారి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ చెక్ చేసుకుందాం. ఓకేనా. సో నేనేం చేస్తున్నా అంటే బేసిక్గా ఐ డోంట్ నో ద మనకు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ తెలియదు. నేనేం చేస్తాను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గ్రాఫ్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు y = దీనికి ఏం చేద్దాం ఎట్ డిఫరెంట్ వాల్యూస్ దగ్గర చెక్ చేసుకుందాం. నేనేం చేస్తున్నా అంటే ఐ డోంట్ నో జస్ట్ ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ తోటి చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ x వాల్యూస్ అండ్ y వాల్యూస్ ఇవేంటివి y వాల్యూస్. ఓకేనా. సో x వాల్యూస్ y వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ దగ్గర నేను చెక్ చేసుకున్నప్పుడు x వాల్యూస్ ఎంత వస్తున్నాయి y వాల్యూస్ ఎంత వస్తున్నాయో చూద్దాం. ఇవి x వాల్యూస్ అనేది మన ఇష్టం, అవి ర్యాండమ్గా చెక్ చేసుకోవడం కోసమే. జస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే x = ఒక 4 తీసుకుంటున్నా, 3 తీసుకుంటున్నా, 2, 1, 0, -1, -2 ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x = 4 తీసుకోండి. 4 తీసుకుంటే ఏమవుతుంది 4² - 3 × 4 -4. ఓకేనా. సో ఎంత వస్తుంది 16 - 12 -4 ఎంత అవుతుంది 0. అంటే ఇటు 4 దగ్గర ఎంత దాని వాల్యూ 0. నెక్స్ట్ 3 దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకో. 3² ఎంత 9, 9 - 3 3 ఇది కూడా 9 -4. సో 3 దగ్గర ఎంత వస్తుంది -4. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసుకో. 2 దగ్గర ఎంత వస్తుంది 2² 4 -3 2 6 -4. 2 దగ్గర ఎంత వస్తుంది 4 -4 క్యాన్సిల్ అవుతుంది -6. సో నెక్స్ట్ 1 దగ్గర 1² అంటే 1 -3 -4. సో ఇది కూడా -6 వస్తుంది. 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 0 దగ్గర 0² -3 × 0 -4. నెక్స్ట్ 1 దగ్గర ఎంత వస్తుంది 1² 1 -3 -4 అది ఎంత వస్తుంది 1 -3 -4. సేమ్ ఇది కూడా ఎంత వస్తుంది మనకి సారీ -1 దగ్గర చేసుకున్నాం. -1 దగ్గర చేసుకున్నప్పుడు ఏమైంది -1² -3 × -1 -4. ఓకేనా. సో 1 + 3 -4 ఇది దీని దగ్గర ఎంత వస్తుంది 0. ఓకేనా. ఇప్పుడు మనకి డిఫరెంట్ x వాల్యూస్ తీసుకున్నాం, డిఫరెంట్ y వాల్యూస్ దగ్గర తీసుకున్నాం. జస్ట్ డ్రా ఏంటిది గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. ఓకేనా. ఏం డ్రా చేసుకున్నాం గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను -2 -1 0 1 2 3 4 వాల్యూస్ తీసుకున్నాం. సేమ్ ఇప్పుడు ఎంత వచ్చినాయి మనకి ఇవన్నీ మోస్ట్లీ నెగిటివ్లోనే ఎక్కువ వచ్చినాయి చూడండి. ఓకేనా. సో నెగిటివ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఏమైనా ఏదైనా రాని మనకు -2 -4 -6 2 4 6 తీసుకోండి. ఓకేనా. ఎట్ 4 దగ్గర ఎంత వచ్చింది 0. నెక్స్ట్ 3 దగ్గర -4. నెక్స్ట్ 2 దగ్గర -6. 1 దగ్గర కూడా ఎంత వచ్చింది -6. నెక్స్ట్ 0 దగ్గర ఎంత వచ్చింది -4. నెక్స్ట్ -1 దగ్గర 0. జస్ట్ రఫ్లీ డ్రా ఏ కర్వ్. ఓకేనా. దిస్ ఇస్ ద పాలన. ఇప్పుడు ఎక్కడ మనకి x యాక్సిస్ టచ్ అయిపోయింది -1 దగ్గర ఒకటి, నెక్స్ట్ 4. ఓకేనా. సో జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటివి ఇప్పుడు మనకి 4 and -1. బై యూజింగ్ గ్రాఫిక్గా మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో దెన్
నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫాలోయింగ్ దీస్ కేసెస్ కెన్ ఎప్పుడు అని అంటే మనకి అసలు ఎప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ 2 వస్తాయి, ఎప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ 1 వస్తుంది, ఎప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ రావట్లేవు. ఎందుకు మనకి అకార్డింగ్ టు ద జామెట్రికల్ గ్రాఫ్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, వేర్ ద కర్వ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఆ ఎక్స్ వాల్యూస్ని మనం ఏమంటాం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటిది అని అంటే దీనికి 3 కేసెస్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటిది, హియర్ ద గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ బి. ఓకేనా. సో అది ఏ కేసు చూద్దాం మనం ఒకసారి. లైక్ దిస్, ఒక్కసారి గ్రాఫ్ ఇలా డ్రా చేసుకోండి, రఫ్ గ్రాఫ్స్. పాలినామియల్ ఎప్పుడైనా ఇట్ ఈజ్ ఏ పారాబోలిక్ షేప్లో ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ దీని షేప్ ఎలా ఉంటుంది, పారాబోలిక్ షేప్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటిది, ఇది డౌన్ సైడ్, ఇది అప్ సైడ్. ఈ 2 కేసెస్లో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ట్రా ఎనీ టైమ్స్ 2 టైమ్స్ టచ్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ 1 2. దీన్ని ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, ఇది ఏ పాయింట్ అనుకున్నా, ఇది ఏ డాష్ పాయింట్ అనుకున్నా, ఇది ఏ పాయింట్ అనుకున్నా, ఇది ఏ డాష్ పాయింట్ అనుకున్నా. సో ఇక్కడ ఏంది, గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఆ డిస్టింక్ట్ పాయింట్ డిస్టింక్ట్ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఇదే కేస్ 1 ఏంటిది, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఈ కేసులో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ వస్తుంది. ఓకేనా. దిస్ ఈస్ కేస్ 1. ఓకేనా. నెక్స్ట్ కేస్ 2, హియర్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. అంటే ఎటు 2 కోయిన్సిడ్ పాయింట్స్, 2 ఒకటే దగ్గర ఉంటున్నాయి. దానికి గ్రాఫ్ ఒకసారి చూద్దాం మనం. ఓకేనా. సో లైక్ దిస్ ఇస్ ద అప్వర్డ్ కర్వ్. ఇప్పుడు ఏంటి మీనింగ్ ఏంది, ఇదే పాయింట్ దగ్గర మనకి 2 కోయిన్సైడ్ అవుతున్నాయి. సేమ్ ఇలా కూడా డ్రా చేసుకుందాం. ఓకేనా. సో ఇది డౌన్వర్డ్ అప్వర్డ్. అంటే ఇప్పుడు ఒకటే పాయింట్ వస్తుంది కదా మనకు. అంటే ఏంది, ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ అంటే ఏ డాష్ 2 పాయింట్స్ ఎక్కడ మనకి ఒకటే దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సో హియర్ అంటే మనకి మీనింగ్ ఏంది, ఇక్కడ జీరోస్ ఎన్ని, ఈ క్వాడ్రాటిక్ ఇప్పుడు ఈ కేసులో మనకి ఇప్పుడు జీరోస్ ఏం చెప్తున్నాను, యాక్చువల్గా ఒకటే దగ్గర టచ్ అవుతుంది కాబట్టి 1 పాయింట్, ఆ 1 పాయింట్ దాన్నే మనం ఏమంటాం కోయిన్సైడ్ పాయింట్స్. 2 పాయింట్ ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. దిస్ ఇస్ ద కేస్ 2. ఓకేనా. నెక్స్ట్, హియర్ ద గ్రాఫ్ ఈజ్ ఐదర్ కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్. సో ఇట్ డస్ నాట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీ పాయింట్. ఓకేనా. సి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి, లైక్ దిస్. ఓకేనా. సో 1 మోర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. అది అప్వర్డ్, ఇది డౌన్వర్డ్. అసలు ఇక్కడ ఎక్కడైనా మనకి ఎక్స్ యాక్సిస్ పాయింట్ టచ్ అవుతుందా, సో దెర్ ఈజ్ నో గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్. సో దట్స్ వై నో జీరోస్, ఇట్ డస్ నాట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీ పాయింట్స్. సో ఈ గ్రాఫ్ ఈజ్ ఐదర్ కంప్లీట్లీ అబోవ్ అని ఉంది, లేదంటే బిలో ఉంది. దెర్ ఈజ్ నో జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా. సో దీస్ ఆర్ ద కేసెస్, 3 డిఫరెంట్ కేసెస్. కేస్ 1 ఏంటి మనకి 2 టైమ్స్ టచ్ అవుతుంది కాబట్టి 2 జీరోస్. కేస్ 2 ఏంటిది, ఓన్లీ 1 పాయింట్. కేస్ 3 దేర్ ఈజ్ నో టచింగ్. అందుకే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనకు ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి నేను ఏం చెప్పాను, మ్యాక్సిమం ఎన్ని 2 జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ అని చెప్పాను. ఓకేనా. సో ఇవి డిఫరెంట్ కేసెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఇదేంటిది, x³ - 4x అనేది ఏంటి, ఏం పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఏం పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. సో ఇప్పుడు ఈ క్యూబిక్ పాలినామియల్కు నేను ఏం చేస్తున్నా, సేమ్ ఎగ్జాంపుల్ y0 అండ్ y1, y2 అండ్ y3, y4 ఇలా పాయింట్స్ నేను చేసుకుంటాను. ఓకేనా. జామెట్రికల్ కానీ గ్రాఫికల్ రిప్రజెంట్ చెప్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 0³ - 4, 0³ - 4. నెక్స్ట్ ఎక్స్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను అంటే, ఇప్పుడు మీనింగ్ ఏంటిది యాక్చువల్గా, y(x) = 0 కావాలి. అంటే ఏంది, x³ - 4x = 0. x³ - 4x = 0. సారీ హియర్ ఇప్పుడు నేను ఇక్కడ y(0) ఏం చేసుకున్నా, యాక్చువల్గా
జీరో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 0 ఎంత వస్తుంది 0. y ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 4 ఎంత -3. y ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ 8 ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్ ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది కదా. 8 4 2 జా 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 మనకేమవుతుంది ఇది కూడా 0 అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ మనకి ఏం కామన్ తీసినాం బేసిక్గా ఎక్స్ కామన్ తీసేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర అయింది, ఒకటి 2 దగ్గర అయింది, ఇంకోటి ఇప్పుడు నేను 3 కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటా. 3 క్యూబ్ ఎంత వస్తుంది 27 27 మైనస్ 12 ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది, ఇది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఒకసారి y ఆఫ్ -1 కూడా ట్రై చేద్దాం. y ఆఫ్ -1 ట్రై చేస్తే ఏమొస్తుంది -1 హోల్ క్యూబ్ 4 ఇంటూ -1. సో ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ y ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది -2 హోల్ క్యూబ్ 4 ఇంటూ -2. సో ఇది -8 ఇది +8. సో ఇది 0 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఎన్ని వస్తున్నాయి జీరోస్ ఎటు 0 దగ్గర వస్తుంది అండ్ 2 దగ్గర వస్తుంది అండ్ -2 దగ్గర వస్తుంది. సో గ్రాఫ్ దీనికి కూడా సేమ్ మనకి క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేసుకుంటే -1 0 1 2 3 4కు డ్రా చేసుకుంటున్నా. ఓకేనా. సో ఎటు 0 దగ్గర ఏమొచ్చింది 0. నెక్స్ట్ ఎటు 1 దగ్గర -3 -1 -2 -3 1 2 3 అనుకోండి. ఓకేనా. -1. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ 1 దగ్గర ఎంత వస్తుందమ్మా మనకి -3. 1 దగ్గర ఎంత వస్తుంది -3. 1 దగ్గర -3. ఓకేనా. ఇది ఇస్తే 1 పాయింట్ సారీ ఫస్ట్ ఏంటిది మనకి ఎట్ 1 దగ్గర -3 డ్రా చేసుకుంటే దిస్ ఇస్ ద పాయింట్. అండ్ 2 దగ్గర ఎంత వచ్చింది 0. 3 దగ్గర సంథింగ్ వాల్యూ వస్తుంది అంటే లైక్ దిస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంది -1 దగ్గర సంథింగ్ ఎంత వస్తుంది -1 దగ్గర -1 హోల్ క్యూబ్ -1 + 4 అంటే ఇది ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకేనా. సో -1 దగ్గర ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది సంథింగ్. నెక్స్ట్ -2 దగ్గర 0 వస్తుంది. -2 దగ్గర 0 వస్తుంది. అంటే గ్రాఫ్ నువ్వు ఇలా డ్రా చేసుకుంటే లైక్ దిస్. ఓకేనా. సో ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అయింది మనకి 0.1 0.2 0.3. క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని మనకు జీరోస్ 3 zeros ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. ఓకేనా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద పాలినామియల్ డెఫినేషన్స్కి. నెక్స్ట్ డిఫరెంట్కి క్యూబిక్ పాలినామియల్కి. ఓకేనా. సో అలా నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x అంటే మనం ఏం డిస్కస్ చేసి చెప్పినా కదా ఎట్ లీనియర్ ఈక్వేషన్ కంటే డిగ్రీ 1 ఉంటే దానికి ఎన్ని జీరోస్ మ్యాక్సిమం 1. డిగ్రీ 2 ఉంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని చెప్పిన మ్యాక్సిమం 2. ఇఫ్ డిగ్రీ 3 అంటే క్యూబిక్ పాలినామియల్ ఉంటే ఏం చెప్పిన దీనికి మ్యాక్సిమం 3. ఓకేనా. సో ఏంటిది మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అనేది మనకు గ్రాఫ్ ఇస్తాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి, మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో. సో సమ్ లైఫ్ గ్రాఫ్ ఇలా ఇచ్చేసిండు, కొన్ని గ్రాఫ్స్ ఇలా ఇచ్చిండు, ఒకసారి చూడండి ఇలా ఇచ్చిండు, ఇంకొన్నిసార్లు ఒక గ్రాఫ్ ఇలా ఇచ్చిండు. ఓకేనా. ఇలా ఎన్ని అని ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎన్ని టచ్ అవుతుంది చూడండి మనకి ఓన్లీ 1. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2కి 1 2 3 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 3. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఎన్ని టచ్ అవుతున్నాయి 1 2 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 3. నెక్స్ట్ 1 2 3 4 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 4. ఓకేనా. సో గ్రాఫ్ ఇచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x అనేది గ్రాఫ్ ఇచ్చి మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఇస్ ద అంటే ఎన్నిసార్లు మనకి ఆ కర్వ్ అనేది x యాక్సిస్ టచ్ అవుతుందో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా. రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఇప్పుడు మనకి బేసిక్గా
ఫస్ట్ ఏంది y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకో. y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకో. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి ABC అనేటివి ఏమంటాం, కోఎఫిషియెంట్స్ అంటాం. ABC అనేటివి ఏమంటాం, కోఎఫిషియెంట్స్. అంటే ఇప్పుడు మనకు రిలేషన్ దేని చెప్తున్నా, రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామిల్. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ఏంటివి, ABC ఆర్ ద కోఎఫిషియెంట్స్. మరి పాలినామిల్కి జీరోస్ ఏంటిది, ఇప్పుడు నేను ఈ క్వాడ్రాటిక్ మ్యాక్సిమం ఎన్ని అని చెప్పిన, 2 అని చెప్పిన. సో వాటిని ఏమనుకుంటే లెట్ కన్సిడర్ ఆల్ఫా అండ్ బీటా, ఓకేనా. సో ఇప్పుడు రిలేషన్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది జీరోస్, ఏంటిది సమ్ ఆఫ్ ది జీరోస్. 2 అంటే మనకున్న ఆల్ఫా బీటా జీరోస్ని సమ్ చేస్తే ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. సో బి అనేది ఏంటిది, యాక్చువల్గా బి అంటే ఇక్కడ బి అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ దేనికి, ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్. నెక్స్ట్ ఏంది, ఇది సమ్ ఆఫ్ ది జీరోస్. నెక్స్ట్ ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అయితే ఫార్ములా ఏంటి, సి బై ఏ. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ సి బై ఏ. సో సి బై ఏ అంటే ఏంది, సి బై ఏ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సి అంటే కాన్స్టెంట్, ఏ ఈజ్ నథింగ్ బట్ సేమ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏంది, ఎక్స్ స్క్వేర్. మనకు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంది, రిలేషన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేషన్షిప్ అన్నట్టు, జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకు దేనికి అయిపోయింది, క్వాడ్రాటిక్ కోఎఫిషియెంట్స్కి అండ్ దీనికి జీరోస్కి రిలేషన్. సేమ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక పాలినామిల్ కూడా ఉంది కదా, సేమ్ y ఈజ్ ఈక్వల్ క్యూబిక్ పాలినామిల్ తీసుకోండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా. సో దీనికి ఫార్ములాస్ ఇప్పుడు యాక్చువల్ దీనికి ఎన్ని ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. ఎందుకంటే ఇది క్యూబిక్ పాలినామిల్ కదా, మ్యాక్సిమం ఎన్ని ఉండాలి, జీరోస్, 3 జీరోస్. సో సేమ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. బి అంటే సేమ్, ఇక్కడ ఏంటి బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ 2 ప్రోడక్ట్ ఆల్ఫా బీటా గామా అండ్ గామా ఆల్ఫా. దిస్ ఈస్ సి బై ఏ. సి బై ఏ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ. దిస్ ఇస్ ద క్యూబిక్ పాలినామిల్కి కోఎఫిషియెంట్స్కి అండ్ జీరోస్కి రిలేషన్. ఓకేనా. ప్రీవియస్గాను దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్కి రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్. ఓకే. సో నెక్స్ట్ ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్పిన రిలేషన్షిప్, దేనికి రిలేషన్ చెప్పిన, జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి. మనకి ఇక్కడ ఏమంటుండే, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రమ్ గివెన్ జీరోస్. ఓకేనా. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఎప్పుడు, వెన్ గివెన్ జీరోస్ ఈజ్ గివెన్. ఆల్ఫా కామా బీటా నీకు 2 జీరోస్ ఇచ్చిండు, 2 జీరోస్ ఇచ్చి నిన్ను ఈక్వేషన్ ఫామ్ చేయమంటాడు. నేనేం ఫామ్ చేయమంటాడు, ఈక్వేషన్ ఫామ్ చేయమంటాడు. సో అప్పుడు y ఫార్ములా బేసిక్ ఏంటంటే మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. సో దీన్ని మనం సింపుల్గా రాసుకుంటే ఏంటంటే యాక్చువల్గా సమ్ కాన్స్టెంట్ ఏ అని కూడా రాసుకోవచ్చు. దాంతో మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది జీరోస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. అంటే మీకున్న ఇప్పుడు క్వశ్చన్స్లో
ఒకవేళ నీకు నెంబర్ ఆఫ్ అంటే 2 zeros ఆల్ఫా బీటా కనుక ఇచ్చి నిన్ను ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. క్లియరా? సో దిస్ ఇస్ ద గివెన్ ఆల్ఫా బీటా ఇచ్చి అంటే జీరోస్ ఇచ్చి నిన్ను ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే. ఓకేనా? సో డైరెక్ట్ కొన్ని క్వశ్చన్లలో మనకి ఏమడుగుతున్నాడంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్తాడు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి, దిస్ ఇస్ ద ఈజీలీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి నేను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అనుకో. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి నేను జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ఒకటే డిస్కస్ చేద్దాం. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి నీకు జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది సపరేట్ చాప్టర్ ఉంది, అందులో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూద్దాం. ఓకేనా? సో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి నేను జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మనకి ఎందుకంటే యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్కి వెళ్ళండి. ఏంటి? ఫ్యాక్టరైజేషన్కి వెళ్ళండి. మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకో. అంటే ఏంది, ఇప్పుడు ax స్క్వేర్ ప్లస్ b ఉంది కదా, నేను ఏం చేసుకుంటా అంటే bని 2 టర్మ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. bని ఏం చేయాలి, 2 టర్మ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని మిడిల్ టర్మ్ -3ని ఎట్లా రాసుకుందాం మనం? సపోజ్ ఎగ్జాంపుల్ అంటే -4 1. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ కండిషన్ అసలు ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే బేసిక్ ఒక కండిషన్ ఉంటుంది మనకి. ఏంటి, ఇందులో ఏ వాల్యూను సి వాల్యూ 2 మల్టిప్లై చేస్తే ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసిన 2 ప్రొడక్ట్ చేస్తే కూడా సేమ్ రావాలి. అంటే a ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ b2. నెక్స్ట్, ఇక్కడ నువ్వు స్ప్లిట్ చేసిన 2 టర్మ్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏం చేసినా కానీ ఒకవేళ నువ్వు తీసుకున్న కండిషన్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినావు అనుకో, ఏం రావాలి, -3 రావాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఫ్యాక్టరైజేషన్కి వెళ్ళాలి. సో అప్పుడు మనకేంది, నేను -3 ఏమి రాసుకున్నా, -4 1 అని రాసుకున్నా. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, -4 ఇంటూ -1 -4 అవుతుంది. ఇక్కడ -4 అంటే 2 సాటిస్ఫై అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో టేక్ ఎక్స్ యాజ్ ఏ కామన్. కానీ ఇందులోకి వెళ్ళి ఎక్స్ కామన్ తీస్తాను. నెక్స్ట్ ఇందులో నుంచి ఏం చేసిన 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఈ 2 వాల్యూస్ సేమ్ వచ్చిన కంపల్సరీ రావాలి. అలా వస్తేనే నీ ఫ్యాక్టరైజేషన్ అనేది కరెక్ట్. సో అప్పుడు మళ్ళీ దాన్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ప్లస్ 1. సో ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూస్ ఏమొస్తున్నాయి, 4, -1. దిస్ ఇస్ ద మెథడ్. ఇఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి నిన్ను జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఇస్ ద మెథడ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ నీ కాన్సెప్ట్. అంటే నీకు ఇచ్చిన క్వశ్చన్లలో మీకు యాక్చువల్గా మీ సిబిఎస్ఈ చాప్టర్లో 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకేనా? సో 2 ఎక్సర్సైజెస్లో 2.1లో ఏముందంటే కంప్లీట్గా ఇట్ ఈస్ ఏ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓన్లీ గ్రాఫ్స్ ఇచ్చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటే ఆడ వరకే 2.1 ఎక్సర్సైజ్. 2.2 ఎక్సర్సైజ్లో రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ అంటే జీరోస్కి ఆ కోఎఫిషియెంట్స్కి రిలేషన్ ఇప్పుడు అడుగుతున్నాడు. సో ఇవి మనకి 2.1లో నీకు సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? అవి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి ప్రాబ్లమ్ 10 డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ నీకు డైరెక్ట్లీ ఇచ్చిండు. నేనేం ఫైండ్ అవుట్ చేయమంటాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఎప్పుడు మనకి మీ బోర్డ్ ఎగ్జామ్ సిబిఎస్ఈ 2020లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? ఇది నీకు ఇచ్చింది ఏంటివి, జీరోస్ కాదు, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు, -3. ఆల్ఫా బీటా ఎంత ఇచ్చిండు, 2. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏంటిది ఈక్వేషన్ మనకు చెప్పిన కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. సో ఈక్వేషన్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్. జస్ట్ నీకు సమ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం.
ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that the polynomial x square minus k plus x into x plus 2 into 2k minus as sum of its zeros is equal to half of their product. ఏమన్నాడు, ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చి దాని సమ్ ఆఫ్ ద జీరోస్ దేనికి ఈక్వల్ అవుతున్నాయి, హాఫ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో ఇది ఇప్పుడు ఇది ఈక్వేషన్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, ఏం లేదంటే మీనింగ్ ఏంది 1. ఓకేనా. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ ఆఫ్ k ప్లస్ 6. సి వాల్యూ ఎంత, 2 into 2k minus 1. ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కదా నీకు. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి ఫార్ములా, మైనస్ బి బై ఏ. ఓకేనా, మైనస్ బి బై ఏ మైనస్ ఆఫ్ ఇంకో మైనస్ కూడా ఉంది మళ్ళీ మనకి, మైనస్ ఆఫ్ మైనస్ కే ప్లస్ 6 బై ఏ ఎంత 1. సో అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా, కే ప్లస్ 6. ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, సి బై ఏ. సి ఎంత మనకి 2 into 2k minus 1 by 1 ఆల్ఫా బీటా. సో సబ్స్టిట్యూట్ దీస్ 2 values in మెయిన్ ఈక్వేషన్. మన రిలేషన్ ఇచ్చింది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, k ప్లస్ 6 1 by 2 into 2k minus 1. 2 get cancel. So k plus 6 is equal to 2k minus 1. సో కదా ఇది అక్కడ తీసుకెళ్ళు, అక్కడ తీసుకురా, ఏమైంది ఇది తీసుకెళ్ళి ఇది తీసుకొస్తే k ఈజ్ ఈక్వల్ టు 7. క్లియర్ కదా. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఇది మనకు 3 మార్క్స్కి 2019లో అడిగిన క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ 2/3 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a and b అన్నాడు. ఓకేనా. నీకు ఇచ్చినవి ఏంటివమ్మా, డైరెక్ట్ జీరోస్ ఇచ్చిండు. అంటే ఏంది, దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఆల్ఫా, దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ బీటా. నేను ఏం ఒక రిలేషన్లో ఏం మిస్ చేసిండు, ఇక్కడ నీకు ఏబీ వాల్యూస్ మిస్ చేసిండు. దెన్ ఫైండ్ ద ఏబీ వాల్యూస్ అని అడుగుతాను. ఓకేనా. సో ఫస్ట్ మన గివెన్ ఈక్వేషన్ ప్రకారం సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, మైనస్ బి బై ఏ. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే, బి ఈజ్ ఈక్వల్ టు 7, సి ఈజ్ ఈక్వల్ టు బి. సో మైనస్ బి బై ఏ అంటే ఏమవుతుంది, -7 by ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, సి బై ఏ. అంటే ఏంది, సి వాల్యూ ఎంత మనకి బి బై ఏ. క్లియర్ కదా ఫార్ములా. ఇప్పుడు అసలు యాక్చువల్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్సే కదా. సో 2/3 ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు -7/a. దీన్ని ఏం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎల్సిఎం చేసుకుంటే 2 - 9/3 ఈజ్ ఈక్వల్ టు -7/a. సో అప్పుడు ఏమవుతుంది, -7/3 ఈజ్ ఈక్వల్ టు -7/a. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ వచ్చింది. వన్స్ ఏ వాల్యూ వస్తే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, 2/3 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత, బి వాల్యూ ఐ డోంట్ నో, ఏ వాల్యూ ఎంత 3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే బి వాల్యూ ఎంత -6. ఓకేనా. సో బి వాల్యూ -6. ఇప్పుడు నీకు ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఏబీ వాల్యూస్ రాయమన్నాడు కదా. సో ఏబీ వాల్యూస్ రాయమన్నాడు. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3x స్క్వేర్. బి వాల్యూ ఎంత -6. సో 3x స్క్వేర్ ప్లస్ 7x - 6. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఓకేనా. దీని ఈక్వేషన్ మనకి ఇది సమ్ ఆఫ్ ది జీరోస్కి. ఓకేనా. సో సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are reciprocal of the zeros of the given. ఒక పాలినామియల్ ఈక్వేషన్కి జీరోస్ ఉన్నాయి. ఓకేనా. నిన్ను ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాని జీరోస్ ఎలా అంటే నీకు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్కి ఎలా ఉన్నాయి, రెసిప్రోకల్గా ఉన్నాయి. సో ఇప్పుడు దీని గివెన్ ఈక్వేషన్కి నీకు ఏమనుకుంటున్నా, నేను ఆల్ఫా బీటా అనుకుంటున్నా. గివెన్ ఈక్వేషన్కి ఏమనుకుంటున్నా, జీన్ బార్. నీకు నువ్వు ఫామ్ చేసే ఈక్వేషన్కి ఎలా ఉండాలి, 1/α
1 by beta. So from given equation alpha plus beta is equal to ఏమవుతుంది సేమ్ minus b by a alpha beta c by a. ఓకేనా? సో నీకు ఫైండ్ అవుట్ చేసామన్న ఈక్వేషన్కి 1 by alpha plus 1 by beta is equal to ఏమవుతుంది సమ్ ఆఫ్ ది జీరోస్. ఇది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది వేసుకుంటే ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా సి బై ఏ క్యాన్సిల్ అయిపోతే నీకు ఫైనల్ వచ్చే ఈ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతున్నాయి మైనస్ బి బై సి. మరి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా చేయాలి కదా 1 by ఆల్ఫా ఇంటూ 1 by బీటా అంటే ఏమైంది 1 by ఆల్ఫా బీటా ఎంత సి బై ఏ. సో 1 by సి బై ఏ అంటే ఏ బై సి. సో ఇప్పుడు నీకు ఫైనల్ ఈక్వేషన్ ఏంటిది ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది మైనస్ బి బై సి ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏ బై సి. క్లియరా? సో ఇప్పుడు ఏమొస్తుంది ఫైనల్ ఈక్వేషన్ దీంతో మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై సి ఎక్స్ ప్లస్ ఏ బై సి. ఓకేనా? ఒకవేళ సిని నువ్వు కామన్ తీసేసుకుంటే ఏమవుతుంది సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఎప్పుడైనా సింపుల్గా లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు. యాక్చువల్ వచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ ఏంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నీకు దానికి ఏమన్నారు రెసిప్రోకల్ అన్నాడు కాబట్టి నీకు వచ్చిన ఈక్వేషన్ ఏమొచ్చింది సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా? ఇది ఎక్కడ మనకి సిబిఎస్ఈ 3 మార్క్స్ 2020లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సమ్ గివెన్ ఈక్వేషన్ ఇచ్చిండు. వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? రిలేషన్ బిట్వీన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇచ్చిన ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత 7, బి వాల్యూ ఎంత -11/3, సి వాల్యూ ఎంత -2/3. ఓకేనా? నేను ఏమంటాను వెరిఫై రిలేషన్ చెక్ చేయమంటాను. వెరిఫై రిలేషన్ చెక్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలి ఇందులో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు జీరోస్ తెలియదు కదా. ఓకేనా? సో అంటే ఫస్ట్ ఫైండ్ ద జీరోస్. ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం దీన్ని మనం 7y² -11/3y -2/3 చేస్తాం. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను ఈక్వల్ టు 0. సో మనం మొత్తం 3 తోటి మల్టిప్లై చేద్దాం. 21y² -11y -2 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 21 2 = 42. మనకు 42 రావాలంటే ఏం చేద్దాం -14 3. సో 21y² -14y ప్లస్ 3y -2 = 0. సో 7y కామన్ తీస్తే 3y -2, ఇక్కడ +1 కామన్ తీస్తే 3y -2. ఓకేనా? సో ఫైనల్లీ 3y -2 ఇంటూ 7y ప్లస్ 1. సో y వాల్యూస్ ఎంత వస్తున్నాయి ఒకటి 2/3 వస్తుంది, ఇంకోటి -1/7. అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకేంది సమ్ ఆఫ్ ది రూట్స్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమొస్తుంది 2/3 ప్లస్ అంటే -1/7. దీన్ని చేసుకుంటే ఏమొస్తుంది 14 - 3/21. హౌ మచ్ -11/21. -11/21. ఓకేనా? సారీ +11 వస్తుంది కదా. సో 11/21. ఓకేనా? నీకు ఇప్పుడు యాక్చువల్గా ఆల్ఫాబెట్ బీటా దేనికి ఈక్వల్ కావాలి -b/a. -b/a కూడా సేమ్ అవుతుంది. ఏమవుతుందమ్మా -b/a -11/3/7. సో ఇది కూడా ఎంత వస్తుంది 11/21. సో బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కండిషన్ సరే. నెక్స్ట్ ఏంది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఎంత 2/3 ఇంటూ -1/7 ఎంత వస్తుంది -2/21. సో నీకు రిలేషన్ ప్రకారం c/a కదా. c/a అంటే c ఎంత -2/3/a
7. సో -2/21. సో ఈ రెండు కూడా మనకు సేమ్ ఈక్వల్ అయినాయా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఓకేనా, రిలేషన్ వెరిఫై అయింది కదా. సో ఇది ఎప్పుడు 2019లో 3 మార్క్స్కి అడిగిన క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, 6th one, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ whose zeros are given. ఆల్సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ సో అబ్టైన్డ్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి క్వశ్చన్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చిండు. అంటే ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -20. ఓకేనా. సో ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్కి, 3 మార్క్స్కి అడిగిండు. ఓకేనా. సేమ్ ఈక్వేషన్ ఏంటిది, x² - x ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకేనా, -1 ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ -20 ఈజ్ ఈక్వల్ టు 0. సో x² + x - 20 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ మనకేమన్నాడు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు, ఆల్సో ఫైండ్ ద జీరోస్. నీకు ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చిండు, ఆల్ఫా బీటా ఇచ్చిండు, కానీ నేను ఫైండ్ అవుట్ చేయమంటాడు. నీకు ఇచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా, నేను ఫైండ్ ఆల్ఫా బీటా నిన్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆల్ఫా బీటా నిన్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. సో సేమ్ ఏం చేద్దాం, ఫ్యాక్టరైజేషన్. సో ఎక్స్ని ఎట్లా స్విచ్ చేసుకుందాం, x² 5x - 4x - 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఇంటూ x - 5 -4 ఇంటూ x ప్లస్ 5 తీసేసుకున్నాం. సో x ప్లస్ 5 ఇంటూ x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో x వాల్యూస్ -5, 4 చెక్ చేసుకోండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది, -1 -4 -1 వచ్చిందా, ప్రొడక్ట్ వచ్చిందా. సో దట్స్ ఇట్. ఇట్స్ ద క్వశ్చన్ నెంబర్ 6, 2019లో 3 మార్క్స్కి అడిగిన క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇది ఇప్పుడు మన రీసెంట్గా మొన్న 2025లో 1 మార్క్ అడిగిన క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ అంటే ఆబ్జెక్టివ్లో అడిగిండు. ఓకేనా. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఆల్ఫా బీటా అనేటివి ఏంటివి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇప్పుడు గివెన్ ఈక్వేషన్లో ఇచ్చిండు, ఆ ఒక రిలేషన్ చెక్ చేసి దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. సో ఇచ్చిన ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత, 3, బి వాల్యూ 6, సి వాల్యూ కే. ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అంటే -6/3 అంటే ఎంత, -2. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా c/a ఎంత, k/3. నిన్ను అడిగేది ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -2/3. ఓకేనా. సో ఆల్ఫా ప్లస్ బీటా -2, ఆల్ఫా బీటా k/3 ఈజ్ ఈక్వల్ టు -2/3. ఓకేనా. సో దీన్ని ఎల్సిఎం చేసుకుంటే -6 ప్లస్ k/3 ఈజ్ ఈక్వల్ టు -2/3. 3 3 కి క్యాన్సల్. సో k ఈజ్ ఈక్వల్ టు 4. k ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. ఓకేనా. సో దిస్ ఇస్ ద 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2 polynomials are shown in the graph. The number of distinct zeros of the both the polynomials. First of all, zeros అంటే ఏం చెప్పిన, వేర్ polynomials touches the x-axis. ఎక్కడ టచ్ అవుతుంది, సో డిస్టింక్ట్ పాయింట్స్ అన్ని 2. ఆప్షన్ 2 డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం చేస్తాం, బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ యువర్ హోంవర్క్. మీరు డైరెక్ట్ 3 తోటి మల్టిప్లై చేసి 3x² + 4x - 4x చేసేసుకుని జస్ట్ హింట్ ఇస్తున్నాను నేను, x² + 4/3x - 4/3 ఉంది కదా. సో దీన్ని ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేస్తే 3x² + 4x - 4 ఉంది. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇఫ్ -4 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్, ఒక జీరో ఇచ్చిండు వాడే, దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేయమంటాడు. 1 మార్క్ క్వశ్చన్. ఓకేనా. సో జీరో ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అంటే, ఇప్పుడు మీనింగ్ ఏంది, -4 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ మీన్స్ p of -4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, p of -4 is equal to 0. p of
-4 ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే మీనింగ్ ఏంది, -4 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేయాలి. -4 -2 ఇంటూ 2k ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత వస్తుంది 16 + 4 మైనస్ ఆఫ్, దీన్ని ఏం చేద్దాం, డైరెక్ట్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా, -2 -2k ఈజ్ ఈక్వల్ టు 0. 16 + 4 20, 20 - 2 18, -2k ఈజ్ ఈక్వల్ టు అది ఒకటే -18. సో k ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, సో ఇదంతా 1 మార్క్ క్వశ్చన్, రీసెంట్ 2025లోనే సేమ్ 1 మార్క్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్, if p and q are the zeros of the polynomial, then find the value of 1 minus p into 1 minus q ఫైండ్ అవుట్ చేయమని. ఓకేనా, సో p and q అనేది దీనికి పాలినామియల్కి మనకి ఏంటివి జీరోస్. సో జీరోస్ అయినప్పుడు మనం ఏంది రిలేషన్ చేసి డైరెక్ట్ యాక్చువల్గా సబ్స్టిట్యూట్ చేయకుండా అంతా చేయకుండా సింపుల్గా ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, 1 minus p into 1 minus q. దీన్ని మల్టిప్లై చేయండి, 1 minus q మైనస్ p ప్లస్ pq. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కామన్ తీస్తే p ప్లస్ q అనే రాసుకోవచ్చు కదా, దీన్ని pq అని రాసుకోవచ్చు. p ప్లస్ q అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోసా, pq అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ -b/a. -b/a అంటే -1 అంటే +1/21. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -2/21. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ p ప్లస్ q 1/21. నెక్స్ట్ pq ఏమవుతుంది, -2/21. ఎల్సిఎం చేసుకుంటే 21 - 1 - 2/21, 18/21, 6/7. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దేనికి 1 minus p ఇంటూ 1 minus q కింద 6/7. ఓకేనా, మళ్ళీ మీరు అంతా చేయకుండా ఏంది 2 మార్క్స్ క్వశ్చన్ సిబిఎస్ఈ సేమ్ 2025లో. సో నెక్స్ట్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సేమ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం చేయాలి, మళ్ళీ మనం క్వశ్చన్ ఎప్పుడు అది కదా సేమ్ 2025లో 1 మార్క్ క్వశ్చన్, అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ నీకు. ఓకేనా, సో దీన్ని ఏం చేయాలి, మిడిల్ టర్మ్ని స్ప్లిట్టింగ్, x² - 3√2x + 4. దీన్ని ఏమైనా స్ప్లిట్ చేద్దాం, x² - √2x - 2√2x + 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో కామన్ తీస్తే x - √2 2 ఇంటూ 2√2 కామన్ తీద్దాం. ఓకేనా, సో ఏం కామన్ తీద్దాం, ఇక్కడ 2√2 కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, x - √2, ఎందుకంటే √2 ఇంటూ 2, √2 ఇంటూ √2 2 అవుతుంది, 2 2 4 అయిపోతుంది. సో x - 2√2 ఇంటూ x - √2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ x వాల్యూస్ ఏమొస్తున్నాయి మనకి 0 చేసుకుంటే, 2√2 ఒకటి అండ్ √2 ఒకటి. ఓకేనా, సో దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్, 1 మోర్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా అండ్, ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ చూడండి మీరు ఒకసారి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, గివెన్ ఈక్వేషన్ ఇచ్చిండు, దెన్ ఫైండ్ ద ఆల్ఫా పవర్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్. ఇదేంటిది 2 మార్క్స్ 25లో సేమ్. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ మీరు అది బిగ్గర్గా ఉందని ఏం పెద్దగా ఏం లేదు, చిన్న క్వశ్చన్ చూడండి. సో p ఆఫ్ i ఇచ్చిండు, దీనికి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, -5/1 అంటే ఎంత 5. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత 3. ఓకేనా, సో నీకు సమ్ ఆఫ్ దీన్ని ఏం చేద్దాం మనం, ఆల్ఫా పవర్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ బీటా పవర్ 4. ఆల్ఫా పవర్ బీటా పవర్ 4, సారీ ఆల్ఫా పవర్ 4 నీకు బీటా క్యూబ్ అడిగిండు, ఆల్ఫా పవర్ 4 బీటా క్యూబ్. సో ఇందులో నుంచి నేను ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కామన్ తీస్తే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మిగిలేదు ఆల్ఫా, ఇక్కడ మిగిలేదు బీటా. సో దీన్ని ఏం రాయొచ్చు, ఆల్ఫా బీటా ఓల్డ్ క్యూబ్, ఇది ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా బీటా ఓల్డ్ క్యూబ్ అంటే ఏంది 3 ఓల్డ్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా బీటా 5, 3 3 జా 9, 9 3 జా 27, 27 5 జా 135. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద zeros of a quadratic polynomial, p of I is given, form a quadratic polynomial whose zeros are 2/alpha and 2/beta. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు,
ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏం జీరోస్, ఆల్ఫా బీటా అనేటివి జీరోస్. కానీ నిన్నేం ఫైండ్ అవుట్ చేయాలి, ఫామ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ నీవు ఫామ్ చేయమన్న జీరోస్ ఏంటివి, 2/α అండ్ 2/β. ఓకేనా. సో ఏం లేదు మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి రిలేషన్ రాయండి. గివెన్ ఈక్వేషన్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుంది, -q/p. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమొస్తుంది, 1/p వస్తుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ -q/p, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 1/p. నిన్ను ఫామ్ చేయమన్నది ఏంటిది, ఇవి జీరోస్ అనుకోండి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఎంత, 2/α అండ్ 2/β. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ సేమ్, 2/α ఇంటూ 2/β ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, x² - x ఇంటూ దీన్ని ఏమనుకుంటాం, క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 2 కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ప్లస్ ఇక్కడ ఏమైంది 4 కామన్ తీస్తే 1/ఆల్ఫా బీటా. ఓకేనా. సో x² - x ఇంటూ 2 ఆల్ఫా ప్లస్ బీటా నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటిది -q/p. ఆల్ఫా బీటా ఏమవుతుంది 1/p ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా ఏమవుతుంది 1/p అంటే ఏంది, రెసిప్రోకల్ అవుతుంది p. ఓకేనా. సో x² - pp గెట్ క్యాన్సల్, పైకి వచ్చిన మళ్ళీ రెసిప్రోకల్ అయిపోద్ది కదా. సో ఫైనల్గా ప్లస్ 2qx, x² ప్లస్ 2qx ప్లస్ 4p. దిస్ ఇస్ ద p ఆఫ్ x, ఇంకో న్యూ పాలినామియల్. ఓకేనా. సో ఇక్కడ ఏదేం జస్ట్ ఇది p ఆఫ్ x అనుకోండి, p ఆఫ్ y అని ఉంటుంది, టైమ్స్ ఇన్ జస్ట్ పాలినామియల్. ఓకేనా. అంటే గివెన్ ఒక పాలినామియల్ ఇచ్చి నెక్స్ట్ న్యూ ఆల్ఫా బీటా తోటి న్యూ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is given, hence write a polynomial whose each of the zeros is 2 more than the zeros of p of x. ఆల్రెడీ p of x కి నువ్వు జీరోస్ ఫైండ్ అవుట్ చేయ ఫస్ట్. ఓకేనా. p of x కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఎంత యాడ్ చేయమని చెప్పిండు, 2 యాడ్ చేయమని చెప్పిండు. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం, 3x² - 4x - 4, 3x² - 4x - 4. సో ఇది ఎంత వస్తుంది, 3 4 జా 12 అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు మనం, -6 + 2. సో 3x² - 6x + 2x - 4. 3x కామన్ తీస్తే x - 2 + 2 కామన్ తీస్తే x - 2. సో 3x + 2 అండ్ x - 2. సో x వాల్యూస్ ఏమొస్తాయి, 2, -2/3, 2, -2/3. ఓకేనా. సో దీనికి మనకు వచ్చిన, దీనికి ఏం యాడ్ చేయమన్నాడు, జీరోస్ ఆర్ 2 more than the p of x. అంటే ఇప్పుడు నీకు న్యూకి వచ్చే ఆల్ఫా ఏమవుతుంది, 2 + 2, ఇంకొక బీటా ఏమవుతుంది -2/3 + 2. అంటే ఒకటి ఏంది 4, ఇంకొకటి ఏమొస్తుంది 2 - 6/3 అంటే ఎంత, సారీ +4/3. ఓకేనా. సో 2 - 2 + 6/3 అంటే 4/3. దిస్ ఇస్ ద న్యూ ఈక్వేషన్. ఇప్పుడు వీటికి ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, x² - x ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్ 4 + 4/3 ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ 4 ఇంటూ 4/3. x² - x ఇంటూ 4 × 12, 12 + 16/3 ప్లస్ 16/3. ఓకేనా. సో 3x² - 16x + 16. దిస్ ఇస్ ద న్యూ quadratic equation. Okay, so this is completely about the polynomial chapter. Okay, with solutions మనకు PYQs ఒక 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ సిరీస్ కంప్లీట్గా అభ్యాస్ సిరీస్ అనేది మనకి మొత్తం ఆల్ చాప్టర్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా. సో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.